గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హరిగారు తంజావూరు నుంచి రాస్తున్నారు. లింగాకార విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పరమాత్మకి నామరూప భేదాలు లేవు, అంతటా ఆయనే ఉన్నాను అని చెప్పడానికి పంచభూతాత్మకంగా పరమాత్మ లింగాకారంలో ఉన్నారు. పంచభూతాల్లో ఉన్నారట. కేవలం లింగాకారమే కాదు, పరమాత్మ 5 భూతాల్లో ఉన్నారట. పృథివీ, తేజో, వాయురు, ఆకాశాలు. అందుకనే మనకి ప్రసిద్ధమైనటువంటి లింగాలు ఉన్నాయి, శివక్షేత్రాలు ఉన్నాయి. 5 లింగాలు. ఉదాహరణకు అరుణాచలం ఉంది, అది అగ్నిలింగం. అట్లాగే మనకి కాళహస్తి ఉంది, వాయులింగం. అట్లా జలలింగం జంబుకేశ్వరం. ఇట్లా లింగాకారం అంటున్నామే కానీ పంచభూతాత్మకంగా పరమాత్మ ఉన్నాడు. ఆయన గురించి మనకి శివపురాణంలో కూడా చెప్పబడింది ఏంటంటే, మహాశివరాత్రి రోజు మనం లింగోద్భవ కాలం అని వాడతాం కదా, అర్ధరాత్రి సమయంలో. ఈ బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప అని వెతుకుతుంటే, అప్పుడు నా మొదలు నా చివర ఎవరైతే కనుక్కుంటారో వారు గొప్పవాళ్ళని ప్రకటించారట శంకర్లు. ప్రకటించి ఆయన పెద్ద లింగాకారంగా ఉంటే, అగ్ని రూపంలో భూమిలో నుంచి ఆకాశం వరకు ఉంటే వీళ్ళిద్దరూ వెతకడానికి వెళ్ళారన్నారు. అట్లా వెతకడానికి ఆది అంతము లేనిది శివలింగం. చివరికి వాళ్ళు ఒక ఆయన పైన ఒక ఆయన కింద వెతకడం మొదలుపెట్టి చివరికి ఆయన ఆద్యంతాలు లేనివాడు అన్నారు కనుక, ఆద్యంతాలు మనం తెలుసుకోలేం కనుక, ఆద్యంతాలు లేనివాడు, ఆద్యంతాలు కనుగొనలేనివాడు కనుక ఆయన లింగము అన్నారు. కనుక లింగం అనేది ఒక చైతన్య స్వరూపం. అంటే దానికి తుది మొదలు లేదు. ఎటు మొదలు ఎటు. శివలింగాన్ని మీరు ఇటు తీసినా అటు తిప్పినా, అది పానువట్టంలో పెడితే అది మనం స్థలంలో పెట్టామనుకోండి, ఇటు పెట్టినా అటు పెట్టినా లింగంగానే ఉంటుంది. దానికి తల కాలు అన్నట్టు ఉండదు. అట్లా నిరాకార పరబ్రహ్మ ఏదైతే ఉన్నారో ఆ పరమాత్మనే శివలింగంగా చెప్పారు. అది మనకి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా పరమాత్మ యొక్క ఇది ఉంది. పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం మొత్తంలో అన్ని భూతాల్లో నేనే ఉన్నానని, ఒక చోట జల రూపంగా, ఒక వాయు రూపంలో, ఒక అగ్ని రూపంగా పరమాత్మ ఉన్నారు కనుక కేవలం లింగం అంటే పరిమితమైన ఆకారం కాదు. ఈ బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మ యొక్క లింగాకారమే. బ్రహ్మము అండంగా ఉంటుందంటారు చూసారా, కోడిగుడ్డి ఆకారంలో బ్రహ్మాండం ఉంటుందన్నారు. శివలింగం కూడా అట్లాగే ఉంటుంది కదా. కనుక సమస్త బ్రహ్మాండము కూడా శివలింగం యొక్క ఆకారమే. కనుక తుది మొదలు అంటే మొదలు లేదు, పైన కనుక్కోలేరు కనుక ఆద్యంతాలకి అతీతమైనటువంటి పరబ్రహ్మనే శివలింగంగా భావించారు.